టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మారుమోగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పల్లెల యొక్క ప్రగతిని ఆయన దగ్గరుండి గమనించి వాటికి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ముఖ్యంగా పల్లెల్లో మారుమోగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాగా రాణిస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అంటే మేము పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, అందుకే మేము ఖచ్చితంగా ఓడిపోయాం. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకపోతే మంచిదేయును అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేతిరెడ్డి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాల్లోనే కాకుండా తాను కంప్లీట్ చేసిన సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.